అది నేను మాట్లాడలే ఇక్కడ. అక్కడ సింగపూర్ లో ఉన్నప్పుడు అయితే రాశారు గూగుల్ తో అనుసంధానంగా ఉన్న యూట్యూబ్ అకాడమీ కూడా రాబోతోంది, ట్రైనింగ్ సెంటర్. అకాడమీ అనేది దట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. అకాడమీ అంటే ఏం లేదు, ట్రైనింగ్ సెంటర్, ఓ రకంగా ప్రైవేట్ స్కూలు. అది దాంతో అది వచ్చి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఏం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు? క్రియేటర్స్ దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది, ఇంకేముంటది దాంట్లో చేయడానికి? వాళ్ళు ఇప్పుడు కొత్తగా క్రియేటర్ అనేటువంటి అది ఒక కాలక్షేపం, అందులో ఏం లేదు. కానీ సింగపూర్ వైపు ఒక ఆశగా చూస్తుందా ప్రభుత్వం? ఏదో వస్తుంది రేపొద్దున, దాని ద్వారానే అమరావతికి ముడిపడి ఉంది అభివృద్ధి అంతా అని ఆశ కనిపించిందా? నాకు కనిపించింది ఒకటే, వీళ్ళు వేసుకున్న పెద్ద స్కెచ్ ఫెయిల్ అయ్యింది, జగన్ చెడగొట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఆ స్కెచ్ అమలు చేయమన్నాడు. వాళ్ళు ధైర్యం చేయలే. ఇంతకుముందు వేసుకున్న స్కెచ్ ఏంటి? ఒక 100 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు వాళ్ళకి ఫ్రీ 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 మిగతాదో 1600 ఎకరాలు ఇస్తారు. వాడు కేవలం 300 కోట్లు పెట్టుబడి పెడతాడు, మనం 1200 కోట్లతో అంతా డెవలప్ చేసిస్తాం, ఫ్లాట్లు గిట్లు వేసిస్తాం. ఆ తర్వాత వాడు అమ్ముతాడు, అమ్ముకుని వాడు 58% డబ్బులు తీసుకుంటే మన 42% డబ్బులు ఇస్తాడు లాభంలో. దాంట్లో ఒకవేళ ఆ పథకాన్ని ఆ ఒప్పందాన్ని కనుక మనం రద్దు చేసుకుంటే వాడికి డబ్బులు ఇవ్వాలి, 150%. క్యాన్సిల్ ఎప్పుడైతే అప్పుడు. ఆ తర్వాత చూసుకుంటే కేసు ఏదన్నా పెట్టాలనుకుంటే ఇంగ్లాండ్ కోర్టులో వేయాలి. ఇది విచిత్రమైనటువంటి ఒప్పందం. దాన్ని జగను కర్ర విరక్కుండా పాము చావకుండా, మీరు జగన్ వచ్చాక చేసిన వాటిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎంత గింజుకున్నా కట్టనటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ వాడు రకరకాల సాకులు చెప్పాడు, కేంద్రాన్ని ఆడిచ్చాడు, రాష్ట్రాన్ని ఆడిచ్చాడు. కనకదుర్గ